అసలు బుద్ధి ఉందా పేరుందని గారిని అడుగుతున్నా. నేను సీట్ ట్రై చేశానా? 94లో నువ్వు ఆంధ్రభవన్కి వెళ్ళి సీట్ ట్రై చేసి నువ్వు నిజం కాదా? కనీసం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే బీఎస్పీ టికెట్ మీద పోటీ చేద్దాం అనుకుంది నిజం కాదా? ఇవాళ పాలడు వెంకటరావు మరణించాడు కానీ పార్థసారథి గారు మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? సీటు కోసం నీ తండ్రి రాజకీయ చరిత్ర ఉన్నా నువ్వు సీటు కోసం ఢిల్లీలో తిరిగింది కాదా? నేను ఎక్కడా సీటు కావాలని తిరగలా. ముమ్మాటికి మీడియా సాక్షిగా చెబుతున్నా. నన్ను గన్నవరంలో నేను నాన్ లోకల్ అయిన పోటీ చేశాను. ఇలాగా నాకు బందరే కావాలని కూర్చోను. నేను బందర్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అభివృద్ధి చేస్తే నీకు మంత్రి ఇస్తే నువ్వేం చేసావని అడుగుతున్నా. నువ్వు చేసిన దిక్కుమాలిన పనులు హెచ్సిఎల్ నా కాన్షియన్స్ ఉన్న హెచ్సిఎల్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్ళి డెవలప్ చేస్తాం మంత్రిగా నీకు తగ్గుతుందా అని అడుగుతున్నా. నేను దివాళా తీసింది ఎవరో? అసలు ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉన్నాయి? మైనేతలోకి వెళ్తే ఎవడాస్తి ఏంటో తెలుస్తుంది. మేము ట్యాక్సులు కట్టి 100 కోట్ల ట్యాక్సులు కట్టా. ఇవన్నందుకు కడకు నీకు 2018 ఏప్రిల్ 18వ తారీఖున నీకు హైదరాబాద్లో డబ్బులు ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డబ్బులు లేక నువ్వు ఒక స్టోరీ చెప్పావు. ఒక స్థలం తక్కువ వస్తుంది, కొంచెం మీరు డబ్బులు ఇస్తే వెంటనే అమ్ముకుని మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పావు. కానీ 19 ఎన్నికలకు ముందు నేను చెప్దామని నేను అనుకోరా. కానీ మౌనం అర్ధాంగీకారం లాగా నువ్వేదో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఎవరు మాట్లాడట్లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నువ్వు ఎందుకు తిడతావో నీకు తెలియదు. నీ స్థాయి పెంచుకుంటావు తప్ప నువ్వేమన్నా సినిమా హీరో ఏంటి? అలాగే నువ్వు ఎంతసేపు గన్నవరం వచ్చి ఒక మాట మాడితే నేను బందర్ వచ్చి మాట్లాడా. నువ్వు నేనేమన్నా చేస్తే చెప్పు. నేను దేవాళ్ళది ఇటువంటి, రాము దేవాళ్ళది ఇటువంటి. రాము నేటివ్ గన్నవరం గుడివాడ అయితే గుడివాడలో పోటీ చేశాడు. నువ్వు ఏడిసేదేదో మామూలుగా ఏడవాలి తప్ప అమర్యాదగా మాట్లాడటం బాధాకరమే. కానీ అంటే నువ్వు మాట్లాగా మాడితే మేము చూస్తా ఊరుకుంటే మేము చేతకానలాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు మహోన్నత నాయకుడు. నువ్వు అక్రమ బియ్యం కేసు వచ్చినప్పుడు చంద్రబాబు మంచి నాయకుడు, వ్యక్తిగత దీన్ని తీసుకోడంటావు. గన్నవరం వచ్చిన తప్పుడు కేసులు పెట్టారంటావు. అసలు నువ్వు రాజకీయాల నుంచి విరమించి బాలశౌరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని బాలశౌరితో విభేది ఇచ్చింది నిజం కాదని అడుగుతాను. నేను తీసుకోలేదు ఎప్పుడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాడితే చరిత్ర క్షమించదని గారు పర్సనల్గా పరిచయం ఉన్నప్పుడు నేను ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కూడా మాట్లాడలా. గెలిచిన తర్వాత ఒక్కసారి నీతో మాట్లాడా. తర్వాత నేను అమ్మవారి గుళ్ళో చెప్పాను రామవరపల్లిలో. ఉప్పాల రామప్రసాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త కాబట్టి ఆవిడతో తప్ప నేను ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో లాలూచి రాజకీయాలు చేయట్లేదని చెప్పాను. నువ్వు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు ఒకటి చెప్పావు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకటి చెప్పావు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో నడుస్తానన్నావు. ఒక గుర్తు మీద కలిసి పార్టీ మారడం కరెక్ట్ కాదన్నావు. నీ వీడియోలన్నీ ఉంటాయి, నువ్వు చూసుకుంటేనే నీకు తెలుస్తుందని తెలియజేస్తూ నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తిహార్ జైలుకి వెళ్తాదని చెప్పిన గన్నవరం శాసనసభ్యుడిని నువ్వు అతను పార్టీ మారే ముందు రోజు నీ మీద నా మీద ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేస్తే నువ్వు కలిసిపోయి నువ్వు దిక్కుమాలిన మాటలు మాడతాం సభ్య సమాజం తలదించుకుంటుంది దాని గారు. ఇంకో విషయం చెప్తున్నావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని వ్యాఖ్యానిస్తే నేను కానూరులో నా కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తిట్టడం అయినా తప్పే, జగన్మోహన్ రెడ్డి సతీమణిని తిట్టడం తప్పే, అయినా మీరు పార్టీలో అతను ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు. కానీ చంద్రబాబు గారికి ఎదురు పోటీ చేసినా చంద్రబాబు నాయుడు నేను పొన్నెత్తి మాట లేదని ఆ రోజు TV9 NTV వాళ్ళకి నేను ప్రెస్ మీట్ ఖండించా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖండిస్తే నీ స్థాయి నీ హైట్ పెరుగుతుంది ముఖ్యమంత్రి గారని ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చెప్పే ప్రెస్ మీట్లోనే. కావాలంటే మీకు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అలాంటి దివాళా తీర్థం మేమేంటారు బాబు, మేము ఎంపీల దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేసామా? అలా ఏం మాడతాం అర్థమవుతుందా? అనంటున్నావా? నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు కట్టి ఇంకా మాడదామంటారా? బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు బందరు రమ్మన్నా నేను బందరు వస్తా అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టినా మీరు పార్టీ టికెట్ ఇచ్చారు. మా టికెట్ ఇస్తా నువ్వేమైనా ఇస్తావు? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? B4 నువ్వు ఇస్తావా? గన్నవరం గుడివాడ రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఎదురు చూసిన సీట్లు అయ్యి మేము దివాళా తీయటువంటి నువ్వు దివాళా తీసి నువ్వు అయి ఉంటావు. అలాగే నువ్వు బియ్యం కుంభకోణం చేసింది నిజం కాదా? బియ్యం కుంభకోణం నిజం చేసావు. నేను ఆస్తులు అమ్మే ఎన్నికలైనాక రా నీకు ఇస్తారా? గుడివాడ దగ్గర సిద్ధాంతాలు అమ్మే, హైదరాబాద్లో అమ్మే. మీలా కొట్టు తినే రకం కాదు. నీకు అసలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? 2014 ఎన్నికల ముందు నువ్వు ఒక సమావేశం పెట్టి నేను పోటీ చేయట్లేదని కార్యకర్తలు మీటింగ్ పెట్టి కార్యకర్తలంతా నీ ఇంటి ముందు ధర్నా నువ్వు పోటీ చేయాల్సిందని ఒక సీన్ క్రియేట్ చేశారా చేయలేదా? నా ఇల్లు తాకట్లో ఉంది, నా దగ్గర డబ్బులు లేవంటే ఎక్కడ పోటీ చేసావు? డబ్బులు లేకుండా రాజకీయం ఉందా ఇవాళ? అంటే నువ్వు ఎక్కడ కొట్టుకొస్తున్నావు డబ్బులు? అంటే బియ్యం కుంభకోణం చేస్తే మంత్రి నువ్వు ఏం చేసావు? బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన బందర్నే నువ్వు చేయలేకపోయావు. దేశంలో పురాతన మున్సిపాలిటీకి నీ తండ్రి ద్వారా నీకు రాజకీయ వారసత్వం అది చూడకుండా గుడివాడ గన్నవరం. ఈ మన సభ్య సమాజంలో రాజకీయ నాయకులు అంటే చీప్ అయిపోయిన పరిస్థితి. బ్రోకర్లో మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడు నేను మాట్లాడే కరెక్ట్ కాదు. అసలు
నువ్వు డబ్బులు లేవని చెప్పి నువ్వు పోటీ చేసి గణవరం గుడివాడే అవుతావు. నీకెవడు చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నీకు? లోకేష్ బాబు చెప్పాడు నీకు? 72% ఉందని చెప్పాడు నాకు ఆయన. ప్రస్తుతం వెళ్ళి చెక్ చేసుకో చంద్రబాబు గారి దగ్గర మీకు ఏమైనా ఉంటే. దివాళా కోర రాజకీయాలు చేసేది నువ్వు, దివాళా తీసేది నువ్వు. మేము దివాళా తీయటమేంటి? రాముని అడిగా, ఏంటి సోదర ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టారంటే నాకు కూడా తెలియదని చెప్పాడు. పొద్దున ఈనాడు పేపర్ రోజు వస్తే గన్నవరం గుడివాడ సీట్లు ఎమ్మెల్యే సీట్లు మారుతారంట. అసలు నేను గన్నవరం వెళ్ళనంటే నేను పెనలూరు సీట్ ఇస్తానని నన్ను తీసుకొచ్చి నన్ను గన్నవరం వెళ్ళంటే మీరు ఏడవైపోతే నేను గన్నవరం వెళ్ళా, నువ్వే వెళ్ళి ఏడవపోయావా? నీ పక్కన కూర్చున్నాడు ఏడవపోయాడా? గుడివాడని వెళ్ళి ఇవాళ మళ్ళీ నీకు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కమాన్, నేను గన్నవరంలో పోటీ చేస్తూ వచ్చాను, టికెట్ నాదే, నువ్వు రా పోటీ చేయి. రాజకీయాన్ని తప్పుకుని పిచ్చివాడంతా పవన్ కళ్యాణ్ గారు తిడతాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమన్వయం పాటిస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక పిలిపిస్తే జనసేన నాయకులు అసలు ఊరుకుంటారు. నేను జనసేన కార్యకర్తలు అంటే అవతల బలహీనతల్ని, మంచితనాన్ని చేతగాని తరంగా తీసుకుంటాం పరాకాష్కని అనుకుంటున్నాం. నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు. అసలు నీకే సంబంధం? నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, పార్టీ గురించి నువ్వు మాట్లాడు. తెలుగుదేశంలో సీట్లు కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేను ఇప్పుడు చెప్తున్నా, గన్నవరంలో టికెట్ నాదే, నేనే పోటీ చేస్తా, నువ్వు రా పోటీ చేయి. ఇద్దరు ఎదురు పోటీ చేద్దాం. కమాన్, పిచ్చి మాటలు మాడతాం. గుడివాడ గన్నవరం సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, పేర్నాని గారు ఇస్తారండి? ఎవరు ఇస్తారండి సీట్లు? కామన్ సెన్స్ లేకుండా సభ్య సమాజం తలదించుకుంటుంది, నవ్వుకుంటున్నారు అనేది కూడా లేకుండా నాకు రాజకీయాలు వద్దంటాడు, నేను రిటైర్ అయిపోయానంటాడు, నా కొడుకుని ప్రమోట్ చేయాలంటాడు, మళ్ళీ నేను ఉన్నానంటాడు. ఏంటది? ఇదంతా తమాషా చెప్తున్నాడు. బేసిక్గా ఏదో చెప్పడం చేయటం. నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడలా. నువ్వు పద్దాక నా గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముందు వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన కట్టు. నువ్వు నా దగ్గరకు వచ్చింది నిజం కాదా? నీ పక్కన కూర్చున్నాడు మహోన్నత నాయకుడు జిందాబాద్ కొడుతున్నావు నువ్వు. అతను 2014 ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే ఇక ఎన్ని మాడకూడదు. నేను మాట్లాడాల్సింది నేను మాడతా. నా గురించి మాడితే అసలు ఎవరిని ఉపేక్షించను. మంచితనం చేత గన్నవరంలో నేను ఏమన్నా మట్టిలో వేనా? కొండపౌలూరులో మీరు మట్టిలో వేరా తవ్వలేదా? కొండపౌలూరు కొండ మాయమైందా లేదా? విజిలెన్స్ రిపోర్ట్ ఉందా లేదా? మెగా డేషన్ రోడ్డు లక్ష్మీ ఇన్ఫాని వేస్తే కేవలం 50% కూడా డబ్బులు కట్టల ప్రభుత్వానికి. వీటీపీఎస్లో బూడిదికి కానీ పోలవరం కెళ్ళాలి మట్టికి కానీ ఊరిని అసలు దీని మీద రాకెట్ సైన్స్ అక్కడ జస్ట్ చిన్న ఎంక్వైరీ చేస్తే దొరికిపోయే దొంగలో. నేనేం మట్టితో వేనా? నేను మట్టి ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో. నీలాగే నేను పీడిఎస్పీ తీసుకోవాలి ఆర్టికల్ రాసా, అన్నగారు పెట్టిన పథకం, అన్నం పెట్టిన పథకం అక్రమార్కులు పాలవుతుందని చెప్పి. ఆంధ్రజ్యోతి ఆర్టికల్ చదువుకో. బందర్ పోర్టులో పోర్టు వల్ల 5 లక్షలు పెట్టి నేను ఆ రోజున ఆర్టికల్ రాసి ఆంధ్రజ్యోతికి డబ్బులు ఇచ్చి ఆడేపించాను. ఆ అమరావతి రాజధానికి ఆడేపించాను. నాకు రాజకీయాలు అంటే ఇష్టం వల్ల రాజకీయాల్లోకి వచ్చా. మీరు నన్ను మోసం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారితో అయినా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నీ ఊర్లో భోజనాలు ఎవరు పెట్టాడే? జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చిన నువ్వు పెట్టాలా భోజనాలు? నేను పెట్టాలా? ఇప్పుడు అతిథి వస్తే ఇప్పుడు సుభాష్ గారు మన కాన్స్టిట్యున్సీకి వస్తే ఆయనతో పాటు వచ్చిన మనుషులు మనం భోజనం పెడతాం, వేరే పెడతాడా? తమాషా చేయకుండా ఊరుకుంటున్నాను కదా అని పద్దాగా ఏది పడితే అది వాగటం అంటే చొత్త ఊరుకుంటాక రాజకీయాల్లోకి వచ్చామని డబ్బులు పోగొట్టుకునేవి. ఎస్, నేను ఇప్పుడు వరకు అసలు నీతిగా ఉండడం కూడా కష్టమైన పరిస్థితులు రాజకీయాలు సృష్టించబడుతున్నాయి. ఇప్పుడు నీ ఆస్తులు ఎంత? 2014 పోటీ చేయని ఇల్లు తాకట్టు పెట్టినాడువి, నేను పోటీ చేయనని చెప్పినాడువి. ఎలా పోటీ చేసావు? పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేసావు. నేను అక్కడ తీసుకుని పోటీ చేయలా. ఎవరు దివాళా తీసేది? గన్నవరం ఎమ్మెల్యేగా నేను దివాళా తీసానా? గన్నవరం వెళ్ళి చూడు, సీడాక్ సెంటర్ తెస్తున్నావు. మనవల్లి వెళ్ళి చూడు, కళ్ళుంటే వెళ్ళి చూడరా. మనవల్లి రా, నేనే తీసుకెళ్తా. మన దగ్గర వ్యక్తిగత కదా ఏం లేదు. ఊరిని అక్కడ కార్యకర్తలు దెయ్యాలు లేపించుకుంటాకి పిచ్చి మాటలు మాడతాం తీవ్రంగా ఖండిస్తున్నా. నువ్వు మనవల్లి రా. అశోక్ లేని నేనే వెనక తెచ్చా. చెన్నై హెడ్తో మాట్లాడి 920 మందికి ఉద్యోగాలు నేనే ఇప్పించా. నువ్వు ఏది పడితే మాటకి. మీ కృష్ణా యూనివర్సిటీ బందర్లో ఉందని నేను గన్నవరం తీసుకొస్తున్నాను. ఏవరం నేను సిబిఐ కంపెనీ తెస్తానంటే లోకేష్ బాబుతో మీటింగ్ పెట్టించిన తర్వాత ఐటీ వైజాగ్ అన్నారండి. నేను ఇంకా గన్నవరంలో ఆగిపోయా. ఏది పడితే అది మాట్లాడటం. ఇప్పుడు అంతకుముందు కూడా అంతే. పద్దాక గన్నవరం రావటం, అభ్యర్థి ఇళ్ళే వీళ్ళకి సెల్ఫ్ డిక్లేర్డ్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నిన్ను సర్వనాశనం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. నువ్వు వాళ్ళని ఇంటలెక్చువల్ స్మార్ట్, స్ట్రీట్ స్మార్ట్ అనుకునే నువ్వు తగిన మూల్యం చెల్లించావు అనుకుంటున్నా. నేను ఆ రోజే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని వ్యాఖ్యానించిన రోజు ఇది దుర్మార్గం, సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్ని ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే నా మీద గుడివాడ గన్నవరం సీట్లు
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు తీసేస్తున్నారని వెటకారంగా సర్కాస్టిక్గా అతను వెటకారంకి మామూలు కాన్సెప్ట్కి తేడా తెలియదు అనుకుంటా అని చెప్తే మేము అంటే ఈ సీట్లు ఖాళీగా ఉన్నాయంట రావాలంట. నువ్వు రా పోటీ చేద్దాం మన ఇద్దరం. ఊరిని హరికత్ చేయడం వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడు మన సీట్లో ఉన్నది. మేము సీట్లను బెగ్గింగ్ చేసామా?